ఇల్లు చూడడానికి వచ్చాము. ఇది హాల్, పైన ఉన్నదేమో మేడ, టెర్రస్ అంటారు. తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇది ఫ్రంట్ గేట్ ఇచ్చారు సేఫ్టీ కోసం. నైట్ టైం ఎవరైనా దొంగలు వచ్చినా ఏదైనా సరే. అండ్ ఇది కూడా ఒక సేఫ్టీయే. తర్వాత ఏమో ఇది ఫ్రంట్ డోరు. ఇది ఫ్రంట్ డోర్ అనమాట. ఆల్రెడీ ఎవరో యూస్ చేశారు ఇవి హ్యాండ్స్. అండ్ ఇదేమో హాల్, ఫుల్ హాల్. ఇక్కడ కిటికీస్ వచ్చాయి ఎంట్రన్స్ రైట్లో అనమాట. కిటికీలు వచ్చాయి కదా. తర్వాత ఇటువైపు కూడా కిటికీలు వచ్చాయి. ఇది పూజా గది అనమాట. ఇది ఎంట్రన్స్లో ఏమంటారు, ఇది కబోర్డ్. ఇదంతా హాలు. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, ఏదైనా ఫ్రిడ్జ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కిచెన్ చూడండి. కిచెన్ అంతా చాలా పెద్దదిగా ఉంది. స్విచ్చెస్ అయితే పర్వాలేదు, బాగున్నాయి. ఇది గడ్డ, ఇక్కడ గడ్డ ఉంది. అంటే ఇక్కడ ధూళి దుమ్ము వాసన రాకుండా ఇది పెట్టుకున్నారనమాట. ఇది కిచెన్ చాలా పెద్దగా ఉంది. సామాన్లు పెట్టుకోవడానికి గ్యాస్లు ఇవన్నీ సూపర్గానే ఉంది. తర్వాత ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఇది బాత్రూమ్ కాదు, జస్ట్ వాష్ బేసిన్, ఏమంటారు అది షవర్, అవి వాషింగ్ మిషన్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇది బెడ్రూమ్, విండోస్ అండ్ అటువైపు రోడ్డు పాయింట్. ఇక్కడ అలమారాలు కూడా ఇచ్చారు అనమాట. ఇదిగోండి, ఇది డబుల్ బెడ్రూమ్, ఎంత అన్నదో తెలీదు. తర్వాత ఇది దీనికి ఒక డోర్ ఉంది దీనికి. తర్వాత దీనికి డోర్ ఉంది. ఇదిగోండి, దీనికి మిర్రర్ ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్ లేకుండా. అయితే ఇదొకటి. తర్వాత ఇదొకటి అనమాట. ఇది బాత్రూము. ఇదిగోండి. అయితే డబుల్ బెడ్రూమ్కి అక్కడ ఒక బాత్రూమ్ ఉందా? లేదు కదా, మాస్టర్ బెడ్రూమే. ఇది ఒక బాత్రూమే డబుల్ బెడ్రూమ్కి. ఇదిగోండి కిటికీ. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చోటు ఉండదు కదా. మేము మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకుంటే అవ్వదండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే మేబీ దీనికి డోర్ ఇచ్చారు. మళ్ళీ నైట్ టైము చాలా సేఫ్టీ. ఇక్కడ పెట్టుకోవాలి అయితే వాషింగ్ మిషన్ కదా. మేబీ ఎందుకంత కాదా అంటున్నాడు. ఇక్కడ చూసారా వెల్కమ్ బోర్డు, ఎల్లో కలర్, బాగానే ఉంది. ఇది ఇక్కడ నుంచి అంటే ఇది కిచెన్ రూమ్. నేను ఇక్కడ నుంచి కిచెన్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. చూడండి, బాగుంది హాల్, చాలా పెద్దది. మరి ఎంత చెప్తారు ఏంటో తెలియదు. మాకు అవసరం ఉంది. ఇంతకుముందు ముస్లిమ్స్ ఉండేవారు ఇక్కడ. అంటే ఎలాగంటే చూడండి, ఇదిగోండి వాళ్ళు ఇంకా ఏసీ కూడా తీసుకోలేదు అనమాట. ఏసీ వదిలేశారు, ఏసీ తీసుకుంటారు. మన ముస్లిమ్స్ ఉండేవారు ఇక్కడ. ఎప్పుడు December 24 అంటే ఈ మధ్యన ఖాళీ చేసేవారు. ఇప్పుడే చూసాము ఇల్లు. సరే రా, డోర్ 4 months బిఫోర్ అంటే మరి ఈ మధ్యనే కదా. సో మేము వెళ్ళిపోతున్నాం అనమాట. నచ్చింది. మరి వాళ్ళు ఎంత చెప్తారేంటో తెలీదు. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. మేబీ ఇక్కడ ఫిషెస్, వీళ్ళు ఫిషెస్ పెంచుకునేవారు. ఈ రంగురాలు తీసుకెళ్ళకూడదు, ఇక్కడే వదిలేయాలి. వాళ్ళే పట్టుకెళ్ళలేదంటే అర్థం చేసుకోండి. మనం కూడా పట్టుకెళ్ళకూడదు. సరే కళ్ళు తిరుగుతున్నాయంట. నేను వెళ్ళిపోతున్నాను, లెఫ్ట్ అయిపోతున్నాను. ఇదంతా మేడే చూడలేదు, ఇదంతా గడ్డ ఏరియా. గేట్ వేసి మొహం చూపించట్లేదు. గేట్ వేస్తాం, వెళ్ళిపోతున్నాం కూడా. బైక్ చిన్న. అవును, నీకు స్కూటీ ఎలా వచ్చిందన్న? హైట్ ఎలా స్కూటీ ఎలా నేర్చుకున్నావంటే, స్కూటీ పెట్టుకోవడానికి ఒకటి అనమాట. అంటే మనకు ఒక సపరేట్ ఏమంటారు ప్లేస్ ఇచ్చారనమాట పెట్టుకోవడానికి. బాగుంది కదా. పద
బాయ్ గైస్. బాయ్ టాటా. నేను పట్టు నేను ఇటు నన్ను కావాలని ఇటువైపు పంపిస్తున్నావు. సరే ఇల్లు ఏమైనా ఉంటే చూడు.